విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, నగరాల్లో నేడు జీవించే వారి మూలాలు పల్లెటూళ్ల నుండే ప్రారంభమయ్యాయి. సమాజంలో సంపదలు పోగుపడ్డాక అనేక ఆవిష్కరణలు జరిగి కొత్త అవకాశాలకు వీలు కలిగాక మెల్లిగా నాగరికత విస్తరించింది. హరప్పా మొహంజదారో నాగరికతల నాటికే మన దేశంలో గొప్ప నగర జీవితం ఉండేది. ఇక ఆవిరి యంత్రాలు కనుగొని ఉత్పత్తిని భారీగా చేయటం మొదలుపెట్టిన తర్వాత గ్రామాల్లోని నిరుపేదలంతా అప్పుడప్పుడే అభివృద్ధి అవుతున్న నగరాల పట్ల బాట పట్టారు. అట్లా గత 2-3 దశాబ్దాల కాలంలోనే మహానగరాలు ఏర్పడ్డాయి. నగరాలు వలస వచ్చిన జనంతో ఆకాశహర్మ్యాలతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు హ్యాండ్ మేడ్ పేపర్ తో అందమైన గిఫ్ట్ బ్యాగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు శ్రవంతి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ శ్రవంతి గారు. హలో సుజాత. హౌ ఆర్ యు అండి? ఫైన్. ఓకే శ్రవంతి గారు, ఈ రోజు మా సకులందరి కోసం హ్యాండ్ మేడ్ పేపర్ తో గిఫ్ట్ బ్యాగ్ ని తయారు చేసి చూపిస్తారన్నారు కదండి. సో మరి ఈ బ్యాగ్స్ తయారు చేయాలంటే ఏమేం కావాలో చెప్తారా? హ్యాండ్ మేడ్ షీట్, స్టేప్లర్, స్కేల్, పెన్సిల్, సిజర్స్, గ్లిటర్స్, కుందన్స్, గ్లూ. సో శ్రవంతి గారు, మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మన హ్యాండ్ మేడ్ షీట్ లో రివర్స్ లో మనం దీన్ని స్కేల్ తోని కొలతలు తీసుకుందాము. ఇప్పుడు టోటల్ గా యాక్చువల్ గా బేస్ కూడా కావాలి కాబట్టి మనం టోటల్ గా 16 సైజ్ 16 సైజ్ తీసుకుంటాం. సో స్కేల్ ని తీసుకుని ఒక 16 సెంటీమీటర్స్ కి మనం మార్క్ చేసుకుంటున్నామండి. సో నిలువు తీసుకున్నామండి 16 సెంటీమీటర్స్. అయితే ఇది 4 సైడ్స్ వస్తుంది కాబట్టి ఒక సైడ్ 10 సెంటీమీటర్స్ మనం పాయింట్ చేసుకొని నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 8 సెంటీమీటర్స్ అనమాట. మళ్ళీ ఆపోజిట్ సైడ్ సేమ్ ఉంటుంది, 10 and 8 అనమాట. సో మనం అలా 10, 8, 10, 8 తీసుకున్నాం కాబట్టి సో మొత్తం కలిపి 36 అవుతుంది. అవును, ఒక స్ట్రైట్ లైన్ 36 సెంటీమీటర్స్. ఇది నిలువు మాత్రం 16 సెంటీమీటర్స్. సో ఇది కూడా మళ్ళీ మనకు అంటే బేస్ గురించి మనం 16 సెంటీమీటర్స్ తీసుకున్నాం. సైడ్ మాత్రం యాక్చువల్గా ఇప్పుడు 10 ఇక్కడ మనం కవర్ చేసుకుంటాం అన్నమాట. 6 సెంటీమీటర్స్ బేస్ లోకి వెళ్ళిపోతుంది, అంటే కింద భాగం అయిపోతుంది. ఓకే ఓకే. ఇది వచ్చేసి సో ఎవ్రీ మార్క్ ని కూడా మీరు కౌంట్ చేసుకుంటున్నారు కదండి. ఈ ప్లేస్ ని మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఉంచుకోవాలి బికాజ్ ఎందుకంటే అది స్టిక్ చేయడానికి మనకు పనికి వస్తుంది. సో అటాచ్ చేయడం కోసం కావాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. సో కింద నుండి కట్ చేస్తారండి, డైరెక్ట్ స్ట్రైట్ లైన్ కట్ చేస్తారు? ఫస్ట్ స్ట్రైట్ లైన్ చేసేసుకుందాం. ఓకే. సో అదంతా కూడా తను మార్క్ చేసుకున్నారు కదా ఆల్రెడీ శ్రవంతి గారు, అదంతా కట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు ఇది రివర్స్, ఇది మనం ఇది పెట్టుకొని స్కేల్ పెట్టుకొని దాని హెల్ప్ తోని మనం జస్ట్ ఇలా చిన్నగా క్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓకే, ఒక నెయిల్ సహాయంతో అవసరం లేదండి ఎందుకంటే అది ఇది అయిపోతుంది. ఇది జస్ట్ నార్మల్ గా ఇలాగా ఇది ఎలా చేసుకున్నామో దీన్ని కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి. సో 10 సెంటీమీటర్స్ వరకు చూసేసి అది కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈజీగా బ్యాగ్ లాగా మోల్డ్ అయిపోతుంది. బ్యాగ్ లాగా మోల్డ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఈ కార్నర్ స్టిక్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే, ఈ కార్నర్ స్టిక్ చేస్తాము. చివరి కార్నర్ ని స్టిక్ చేస్తాం. ఫస్ట్ చివరి కార్నర్ స్టిక్ చేస్తాం. ఇది కొంచెం హ్యాండ్ మేడ్ షీట్ కాబట్టి కొంచెం అంత తొందరగా అతకదు, టైం పడుతుంది అనమాట దానికి. ఎంత టైం పడుతుందండి ఇది ఆరడానికి? ఒక 5 minutes, అంత 5 minutes పడుతుంది. సో హ్యాండ్ మేడ్ షీట్ కదండి, కొంచెం అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes. సో స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బేస్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా స్టిక్ చేసేయడమే? ఇదంతా స్టిక్ చేయాలి, ఒకదాని మీద ఒకటి వస్తుంది అనమాట. లోపల ఫోల్డ్ అవుతుంది, ఫోల్డ్ అయ్యి ఫోల్డ్ అవుతుంది. ఓకే, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ దీని మీద ఇది వస్తుంది అనమాట. ఇది ఫోల్డింగ్ అవుతుంది. ఓకే, సో బ్యాగ్ లాగా మనకి రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది. దీన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి.
ఇది అతకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ అతికిచ్చింది నేను తీసుకొచ్చాను సుజాత, అది చూపిస్తాను. సో అది డ్రై అయ్యి రెడీగా ఉంది. ఓకే, ఇదిగో సుజాత ఆల్రెడీ ఇలా స్టిక్ చేసేసాం అనమాట. ఈ కింద బేస్ మొత్తం ఇలా స్టిక్ అయిపోతుంది, ఈ కార్నర్ కూడా స్ట్రాంగ్ గా స్టిక్ అయిపోతుంది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం దీనికి హ్యాండిల్ కావాలి, హ్యాండిల్ తయారు చేసుకోవాలి. అయితే దీన్ని హ్యాండిల్ చూస్ చేసుకోవడం కూడా కాంట్రాస్ట్ కలర్ చూస్ చేసుకుంటే బాగుంటది అనమాట. ఓకే ఓకే. పేపర్ అనేది కాంట్రాస్ట్ కలర్ వచ్చి మెరూన్ కలర్ లో ఉంది కాబట్టి yellow కలర్ లో హ్యాండిల్ తీసుకుంటున్నామండి. దీన్ని సేమ్ అలాగే ఒక 1/2 సెంటీమీటర్, ఓకే 1/2 సెంటీమీటర్ మనం దీన్ని తీసుకుని అదే షేప్ లో మళ్ళీ కట్ చేసుకుంటాం. సో హ్యాండిల్ అంటే పట్టుకోవడానికి అనువుగా ఉండడానికి మీరు అలా తీసుకుంటున్నారు. ఓకే ఓకే. ఇలా అన్నమాట ఈ షేప్ లో వస్తుంది. ఇది రెండు కావాలి కాబట్టి మళ్ళీ ఒకటి ఇంకోటి సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకుందాం. సో సేమ్ పీస్ ఇంకొకటి తయారు చేసుకుంటున్నామండి, అది తయారు చేసుకుందాం. ఇది హ్యాండిల్స్ రెడీ అయిపోయి. అయితే ఇప్పుడు దీన్ని స్టిక్ చేయడం లోపల సైడ్ రివర్స్ గా స్టిక్ చేయాలి. ఈ లోపల రివర్స్ ఉంటుంది, పెట్టడం కూడా బయటకు కనిపించడం హ్యాండ్మేడ్ పేపర్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది. హ్యాండ్మేడ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాగ్ రెడీ అయిపోయింది. దీనికి ఇంకా నెక్స్ట్ దీని మీద డెకరేషన్ చేయొచ్చు. నేను యాక్చువల్ గా దీనికి యూస్ చేసింది సేమ్ ఇలానే, ఇది హ్యాండ్మేడ్ షీట్ తీసుకున్నాను. హ్యాండ్మేడ్ షీట్ ని కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ ని నేను దాన్ని స్టిక్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఓకే. సో జస్ట్ గ్లూ పెట్టేసి స్టిక్ చేయడమే కదండి? గ్లూ పెట్టి స్టిక్ చేయాలి. నేను ఇలా క్రాస్ గా అతికించాను. సో డైమండ్ షేప్ లో లాగా అతికిస్తున్నారు. ఓకే. దీని మీద ఇంకా వేరేగా కావాలి అని అంటే పంచెస్ లాంటివి అంటించవచ్చు మనం. పంచెస్ అండి? పంచెస్ అంటించవచ్చు. జస్ట్ నేను ఇది పంచ్ ని మధ్యలోకి తీసుకున్నాను. ఇది ఒక పంచ్ అంటించేసి ఓకే దీని మీద ఇంకో పంచ్ అన్నమాట. సో ఒక ఫ్లవర్ ని క్లియర్ గా పెట్టినట్టుగా కనిపిస్తుంది. దీని మీద ఒక చిన్న పర్ల్ అంటించేసాను. ఒక పర్ల్ అంటించి ఒక లీఫ్ సింపుల్ గా కావాలంటే ఒక లీఫ్ అన్నమాట. సో మీ దగ్గర ఇంకా ప్రిపేర్ చేసిన బ్యాగ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగో సుజాత, ఇది చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 10 by 6 అన్నమాట. ఓకే, ఈ బ్యాగ్ ని చూస్తుంటే ఎంత క్యూట్